కీర్తనల గ్రంథం 103వ కీర్తన మొదటి 5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. 103వ కీర్తన మొదటి 5 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషమన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు, కరుణా కటాక్షంలో నీ కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవను వలె నీ యవనము క్రొద్దవుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మగిన ప్రభా, ఉదయకాల సమయంలో ప్రభు దినములో మీకు మంది రావడంలో చేరి ఆత్మతోనూ ప్రభా సత్యంతోనూ మిమ్మల్ని ఆరాధించి స్తుతించి గణపరచడానికి మీరు మమ్మల్ని ప్రభా సమకూర్చిన మీ యొక్క ప్రేమను బట్టి మీకు ఎంతగానో వందనాలు స్తోత్రాలు చెంచుకుంటున్నాం. ప్రభా, నాశనానికి పాత్రలైన మమ్మల్ని ప్రభా, పాపంలో నుండి మమ్మల్ని మీరు ప్రేమించారు. మీ కృపను చూయించి ప్రభా మిమ్మల్ని అంగీకరించిన ద్వారా మీ రక్షణను మీరు మాకు ధరింపచేసి మీ యొక్క బిడ్డలుగా ప్రభా మీ యొక్క జనాంగంగా మీరు ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు చెంచుకుంటున్నాం. ప్రభా, ఈ సమయంలో ప్రభా సమాజంగా మిమ్మల్ని ఆరాధించడానికి మేము సిద్ధపడుతుండగా మమ్మల్ని అందరినీ మీరే సిద్ధపరిచి నడిపించమని కూడా వేడుకొంచున్నాం. చదవబడిన లేఖన భాగంలో కూడా మీరు దీవించండి, వివరించండి. వీటిని వివరించడానికి ప్రభా నేను చెప్పేటువంటి నిలబడి నేను ప్రభా ఎందుకు పనికిరమను కృపతో ఆత్మ ప్రాణదేహరితిగా మీ రక్త ప్రోక్షంగా తీసుకుని వస్తున్న నన్ను కడిగి పవిత్రపరిచి మీ మాటలో పలకగలిగే శక్తిని నాకు అనుగ్రహించి నడిపించమని మీకే మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగాలు మనందరికీ ఎంతో బాగా పరిచయమైనటువంటి మాటలు. ఈ యొక్క దినాన వర్తమానం కొరకై, ఆరాధన వర్తమానం కొరకై మరలా ఒకసారి ఈ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ మొదటి వచనములో మనం చదువుకుంటే, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము అని దావీదు భక్తుడు, రాజు అయినటువంటి దావీదు ఈ మాటలను తెలియజేయచ్చు అన్నాడు. ఇక్కడ గమనించినప్పుడు దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, తను ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాడో, తన యొక్క జీవితం ఎలాగన ప్రారంభమయ్యి ఏ రీతిగా తన జీవితాన్ని ముగించాడో ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని కీర్తనల గ్రంథంలో అనేక కీర్తనలు రాసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో ఆయన జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, తనెన్నో కష్టమైన పరిస్థితుల గుండా వెళ్ళాడు, అనేక రకాలైన ఇబ్బందుల్లో ఉన్నాడు. వాటన్నిటిని బట్టి దేవుడు తనకు చేసినటువంటి ఆ యొక్క మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు తన పట్ల ఏమై ఉన్నాడో ఆ యొక్క మాటలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే ఈ మాటలు నా ప్రాణమా అని ఆయన సెలవిస్తున్నాడు. ఎవరికో చెప్పటం లేదు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించమని జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దైవగ్రంథంలో చూసినట్టయితే ఈ యొక్క మాటలు చెప్పిన వ్యక్తి దావీదును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక రాజు అయినట్టు వాడిగా ఉన్నాడు, ఔన్నత్యమైన స్థాయిలో ఉన్నాడు, ఐశ్వర్యం కలిగిన వాడిగా ఉన్నాడు. అన్నీ కలిగి ఉండి కూడా ఈయన ఇక్కడ చెప్పేటి మాట ఏమిటంటే, తన ప్రాణంతో నా ప్రాణమా యెహోవాను సన్నుతించని జ్ఞాపకం చేస్తున్నాడు. అదే ఇంకొక సందర్భంలో చూసుకుంటే ఒక ఐశ్వర్యం కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా మనకు బాగా పరిచయమైన వ్యక్తి. లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో చూడండి 19వ వచనాన్ని చదువుకుందండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం. నా ప్రాణంతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకొనెను. తర్వాత పైన వచ్చిన భాగంలో చూసుకుంటే 17వ వచనాన్ని చదువుకుందాం చూడండి. 16వ వచనం చదువుకున్నాం. 16. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఇక్కడ కూడా కనబడుతున్న వ్యక్తి ఎవరంటే మామూలు వ్యక్తి కాదు. ఈయన కూడా ఎవరు? ఒక ధనవంతుడు అంట. యేసు ప్రభువారు ఉపమానంలో చెప్తూ ఉన్నాడు, ఈ ధనవంతుడు ఆ యొక్క ఒక సంవత్సరము భూమి పంట పండిందంట. ఎలాగ పండిందంటే సమృద్ధిగా పండింది. ఇప్పుడు ఆ పంట పండినప్పుడు దాన్ని స్టోర్ చేసుకోవడానికి స్థలం లేకపోతే ఆయన తన కొట్లను పెద్దగా చేసుకున్నాడు.
అన్నిటిని సమకూర్చుకున్నాడంట. సమకూర్చుకున్న తర్వాత ఈ వ్యక్తి కూడా, ఈ ధనవంతుడైన వ్యక్తి కూడా తన ప్రాణంతోనే చెప్తున్నాడు, చివరి వచనాలు అదట, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము సంతోషించమని చెప్తున్నాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసాన్ని చూడండి. ఇద్దరిని దేవుడు ఆశీర్వదించాడు. ఇద్దరిని వారి యొక్క రకాలైన ఇబ్బందులకరమైన పరిస్థితులు గుండా తీసుకెళ్ళి ఒక మంచి స్థాయిలో దేవుడు ఉంచితే, రాజు అనేటి దావీదైతే తన ప్రాణంతో దేవుని స్తుతించమని చెప్తూ ఉంటే, ఈ యొక్క ధనవంతుడైన వ్యక్తి దేవుడు తనకిచ్చిన సమృద్ధిని బట్టి దాన్ని ఏం చేస్తున్నాడంటే తన ఇష్టానుసారమైన జీవితం జీవించాలని కోరుకున్నట్లుగా ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధికి చేరువచ్చినప్పుడు దేవుడు మన పట్ల కూడా ఎన్నో గొప్ప కార్యాలను చేస్తూ ఉంటాడు. ఆయన చేసినప్పుడు మనం కూడా ఈ రీతిగా చెప్పగలిగిన వారంగా, దావీదు వలె చెప్పగలిగిన వారమై ఉండాలి. కానీ ఆ యొక్క ధనము సమృద్ధి కలిగిన తర్వాత దేవుని విడిచిపెట్టి ఆ ధనాన్ని ఆశ్రయించేటువంటి వారంగా ఉండకూడదు. ఈ ధనవంతుడు చేసే పని అదే. ధనాన్ని మీద ఆధారపడుతున్నాడు, కొట్లు చూసుకుంటున్నాడు. నీకు అనేక సంవత్సరాలకు కూర్చిపెట్టాను ఆస్తి, నీవు సంతోషించు, నీ ఇష్టానుసమైన జీవితం జీవించని ఈ యొక్క ధనవంతుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే మన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో కూడా దేవుడు మనకెన్నో అద్భుతమైన కార్యాలను చేస్తూ ఉన్నాడు. మన పట్ల కూడా ఆయన యొక్క గొప్ప కార్యాలను చేసేటువంటి దేవుడిగా ఉంటుండగా ఆ దేవుడిని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో చేరి స్తుతించవలసిన వారుగా ఉంటున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరలా ఇంకొక మాట ఏంటంటే, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమంటాడు. మొదటిగా ప్రాణంతో చెప్తున్నాడు. మరొక మాట ఏమంటున్నాడంటే, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన సన్నతించమని. అసలు ప్రాణం అని చెప్పుకోవాలంటేనే ప్రాణంలోనే సమస్తం ఉండేది. ప్రాణం పోయిందంటే శరీరంలో ఇంకేమీ ఉండదు. అదే సందర్భంలో ఇంకా ఆయన అంటున్నాడు, అంతరంగంలో అంటే లోపల హృదయంలో ఉండే సమస్తము కూడా నువ్వేం చేయాలంటే ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించాలని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మన అంతరంగంలోంచి దేవుని సన్నిధి చేరి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా అంతరంగం అంటే సమస్త విధంగా దేవుని సన్నిధిలో ఆరాధన స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం. ఏదో నామకార్థంగా వచ్చేటువంటి పైకి వచ్చేటువంటి మాటలు కాదు, కానీ అంతరంగంలో నుంచి దేవుని స్తుతించాలని కోరుకుంటున్నాం. ఏబు గ్రంథంలో ఒక మాటను చూసుకుంటే 22వ అధ్యాయంలో 32వ వచనాన్ని చదువుకుందాం. ఏబు గ్రంథము 22:32 చదువుకుందాం. క్షమించండి, 18వ వచనాన్ని చదువుకుందాం. ఏబు గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనాన్ని. మా యుద్ధం నుండి తొలగిపోనిమ్ము, సర్వశక్తుడు దేవుడు మాకు ఏమి చేయుననియు వారు దేవునితో అందరూ. క్షమించండి, ఏబు గ్రంథం 32వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకున్నాను. ఏబు గ్రంథం నా అంతరంగమున నా ఆత్మ నన్ను బలవంతము చేయుచున్నది, నా మనసు తెరువబడిన ద్రాక్షారస తిత్తి వలె ఉన్నది. ఇక్కడ చాలండి. 18వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, నా మనసు నిండా మాటలు ఉన్నవి, నా అంతరంగమున నా ఆత్మ నన్ను బలవంతం చేయుచున్నది. ఇక్కడ ఎవరు కనబడుతుందంటే ఏబు యొక్క స్నేహితుల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఏలీహు అనే ఆయన కనబడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, అప్పటిదాకా మిగతా స్నేహితులు చెప్పిన మాటలని విన్న తర్వాత ఇక ఈయన తట్టుకోలేకుండా ఇప్పుడు అంటున్నాడు, నా అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ మాట్లాడుతుందని అంటున్నాడు. నా మనసు నిండా మాటలు చాలా ఉన్నాయా, వాటిని ఇక నేను ఇప్పుతాను మాట్లాడతాను అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం కూడా దేవుని ఆరాధించాలంటే, హృదయపూర్వకంగా ఆరాధించాలంటే ఏం కావాలండి? ఆత్మ నింపబడవలసిందిగా, మనస్సు నింపబడవలసిందిగా ఉంటుంది. దేని చేత నింపబడవాలంటే దేవుడు చేసినటువంటి ఆ యొక్క మేలులతోటి దేవుడు మనకేమైనాడు ఆ మాటలతో నింపబడితే దేవుని మనం ఆరాధన చేసేటప్పుడు కూడా అది మనసులో నుంచి దేవుని యొక్క మాటలు మనకు వచ్చేలాగా ఉంటాయి. అందుకే అంటారు కదా, హృదయం నిండిన దాన్ని బట్టి మోరు మాట్లాడదని. కాబట్టి మన హృదయంలో దేవుని మాటలు నింపుకుంటే, ఆయన చేసిన ఆ యొక్క కార్యాలను జ్ఞాపకం చేసుకుంటే తప్పనిసరిగా దేవుని సన్నిధిలో చేరినప్పుడు మనము ఆయనను స్తుతించేవారిలాగా ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా ఆయన యొక్క మన యొక్క నోరు గురించి ఒక సందర్భంలో ఎలా ఉంటుందో యేసు ప్రభువారు లూకాసు వార్తలో 11వ అధ్యాయము 39వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయము 39వ వచనాన్ని చూసుకుందాం. అందుకు ప్రభు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ
చెడుతనంతోనూ నిండి ఉన్నది. యేసు ప్రభువారు అంటారు, ఆయన యొక్క పరిచయులు వాళ్ళందరూ ఉంటే వారితో అంటున్నాడు, మీ అంతరంగం ఎలాగ ఉన్నదైతే ఆ దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉన్నది అని అంటుంటాడు. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క అంతరంగం అనేది ఈ యొక్క దోపుతోటి నింపబడకూడదని, చెడుతనంతో ఉండకూడదని, ఏదితో నింపబడితే అదే మనకు బయటకు వచ్చేదిగా ఉంటుంది. కాబట్టి మన యొక్క నోటితోటి హృదయపూర్వకంగా మనం మనసారా దేవుని ఆరాధన చేయవలసిన వారుగా ఉంటున్నామనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూసుకుంటే ఆదికాండములో 32వ అధ్యాయము 10వ వచనంలో చూడండి. ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని చదువు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటిని. చాలండి, యాకోబు అంటున్నాడు. దావీదు జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడంటే, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువద్దని అంటున్నాడు. అంటే దేవుడు దావీదుకు ఎంత ఉపకారాలు చేశాడో ఆ ఉపకారాలన్నిటిని కూడా హృదయపూర్వకంగా ప్రాణంతో చెప్తూ, అంతరంగంలో సమస్తతోటి చెప్తూ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదేవిధంగా యాకోబు కూడా అంటున్నాడు, ఆయన అంటున్నాడు, నీవు నాకు చేసినటువంటి నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రుడని అంటున్నాడు. చూడండి, తన జీవితంలో యాకోబు యొక్క జీవితం ఒకప్పుడు భయంకరమైనటువంటి మోసకరమైన జీవితంలో ఉన్నది. కానీ దేవుని దర్శించడం ద్వారా, దేవునితో ఉండటం ద్వారా దేవుడు తను కరుణించి తను ఎప్పుడు ఏం చేసినట్టే ఆశీర్వాదానికి కారకుడిగా చేశాడు. ఎంతో గొప్ప జనాంగంగా ఏర్పడటానికి వాగ్దానం చేశాడు. ఆ సందర్భాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ తనకున్నటువంటి వచ్చిన అపాయమైన పరిస్థితిని బట్టి అంటున్నాడు, నీ సేవకునికి చేసిన దానికి, నీ సత్యానికి నేను అపాత్రుడనయ్యా, నీవు నాకు చేసిన ఉపకారానికి నేనేమీ చేయలేనన్నట్టుగా అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప ఉపకారాలను చేసినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆ ఉపకారాలను బట్టి దేవుని మనం స్తుతించవలసిన వారు ఉంటున్నాం. తర్వాత ఆయన పరిశుద్ధ నామాన్ని కూడా మనం సన్నుతించాలని ఇక్కడ జ్ఞాపకం చేయవలసింది. దేవుని యొక్క నామము ఎంత పరిశుద్ధమైనదంటే దాన్ని మనం వివరించడానికి కూడా, మన నోటితోటి పలుకడానికి కూడా చాలా జాగ్రత్తగా ఆయన యొక్క దేవుని నామాన్ని మనం కొనియాడవలసిన వారుగా, స్తుతించవలసిన వారుగా ఉంటున్నామని విషయం జ్ఞాపకం చెప్తుంది. అందుకే లేవి కాండంలో 22వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. లేవి కాండము 22వ అధ్యాయంలో 32వ వచనంలో, నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు, నేను ఇశ్రాయేలులో నన్ను పరిశుద్ధినిగా చేసుకొందును. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన యొక్క నామం ఎటువంటిదంట? పరిశుద్ధమైన నామం. నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరచకూడదని అంటున్నాడు. అనగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎంతో పవిత్రతతోటి, పరిశుద్ధమైన హృదయంతో దేవుని నామాన్ని మనం ఉచ్చరించవలసిన వారుగా, దేవుని నామాన్ని స్తుతించవలసిన వారుగా ఉంటున్నామనే విషయం జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకా ఆయన యొక్క నామం గురించి చూసుకుంటే 68వ కీర్తనలో 4వ వచనంలో ఒక మాటను చూడవచ్చండి. 68వ కీర్తన 4వ వచనంలో, దేవుని గూర్చి పాడుడి, ఆయన నామను బట్టి స్తోత్రగానము చేయడి, వాహనమికి అరణ్యములో ప్రయాణం చేయు దేవుని కొరకు ఒక రాజమార్గం చేయడి, యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రవేశించడి. దేవుని యొక్క నామాన్ని అంట ఎలా చేయాలంటున్నాడు ఆయనను గూర్చి ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానాలు చేయాలని లాస్ట్లో చివరిలో అంటాడు. ఆయన నామాన్ని బట్టి ఆయన సన్నిధిలో చేరి ప్రహర్షించాలి, అంటే సంతోషంతో, ఆనందంతో దేవుని నామాన్ని గణపరచవలసినగా అంటున్నాం. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేయబడిన మాటలు ఏమిటంటే, దావీదు రాజయ్యుండి కూడా తన ప్రాణంతో దేవుని స్తుతించమని చెప్తున్నాడు, తన అంతరంగంలో సమస్తంతో దేవుని స్తుతించమని చెప్తున్నాడు. తర్వాత ఆయన పరిశుద్ధ నామాన్ని ఆ యొక్క గణపరచాలని, స్తుతించాలని కోరుతూ ఉన్నాడు. చివరికి ఆయన చెప్పేటువంటి ఆ మాట ఏంటంటే, ఆయన చేసిన ఉపకారములో దేనిని కూడా మరవకూడదని అంటున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో ఉపకారాలను చేశాడు. కీర్తన గ్రంథం మనం చదువుకుంటాం కదా, ఎన్ని ఉపకారాలు దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి, దావీదుకు మాత్రమే ఉపకారి కాదు, యాకోబుకు మాత్రమే ఉపకారి కాదు, కానీ మన జీవితంలో కూడా దేవుడు మనకి ఆయన ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన యొక్క ఉపకారాలను మనం తలపోసుకుంటూ దేవుని మనము ఆరాధన చేయవలసిన వారు. కొన్ని ఉపకారాలు, ఆయన ఉపకారాలు చేసే విషయంలో ఎలాంటి దేవుడో కింద కొన్ని మాటలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. వాటిని ఇక్కడ మనం ఇది నా జ్ఞాపకం చేసుకుందండి. 2వ వచనంలో చూడండి, నా ప్రాణమా యెహోవాను, 3వ వచనం క్షమించండి, 3వ వచనంలో, ఆయన నీ దోషులన్నింటినీ క్షమించేవాడు. మొదటిగా ఆయన మనకు చేసిన ఉపకారం ఏంటంటే నీ దోషాలన్నింటినీ క్షమించేటువంటి ఆ దేవుడు ఎవరంటే ఆయన క్షమించేటువంటి దేవుడు. ఏమి క్షమిస్తాడంటే దోషాలు అన్నిటిని కూడా క్షమించేటువంటి దేవుడు. దావీదు యొక్క జీవితంలో ఏం దోషం చేశాడు?
ఏం పాపం చేశాడు? దోషము లేకపోతే పాపము, అపవిత్రత అంటే చాలా రకాలుగా అనేక పరిస్థితుల్లో తప్పిపోయిన వాడిగా ఉంటున్నాడు. 51వ కీర్తనలో ఆయన అంటుంటాడు, 51వ కీర్తనలో చూడండి, ఆయన చేసినటువంటి దోషాల విషయంలో ఆయన ఎట్లా జీవించాడో జీవితాన్ని 5వ వచనాన్ని చదువుకుందండి. మొదటిగా 51వ కీర్తన, నేను పాపములో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను. చాలండి, మొదటిగా అంటున్నాడు, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. అనగా ఇదొక దోషంలాగా ఉంటుంది. ఈ దోషాలన్నిటి కూడా క్షమించేవాడు నీవయ్యా అని చెప్పేసి దేవునితో ఆయన సన్నుతించమని చెప్తున్నాడు. మన జీవితంలో కూడా మనం కూడా తల్లి గర్భం నుంచి వచ్చిన మనందరం కూడా పాపంలో పుట్టిన వారుగా ఉంటున్నాం. ఆ పాపాన్ని బట్టి వచ్చినట్టు దోషం పోవాలంటే ఆ యొక్క దేవుని సన్నిధికి చేరవలసిన వారు, దేవుని సన్నిధానాన్ని, దేవుని ఆశ్రయించవలసిన వారు ఉంటున్నాం. అంతేకాకుండా ఇంకా ఆయన అంటుంటాడు 2వ వచనంలో, 51వ కీర్తన 2వ వచనంలో, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచమని దావీదు భక్తుడు అంటుంటాడు. కాబట్టి తన జీవితంలో వచ్చినటువంటి ఇక పాప దోషాలన్నింటిని బట్టి క్షమించే దేవుడిని గుర్తించాడు. దేవుడు క్షమించాడు. తన జీవితం ఎంతో నెమ్మది పొందినవాడుగా, ఆయన ఎంతో దేవుని ఆశ్రయించినవాడుగా ఈ మాటలు చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో ఎన్నో దోషాలు మనం చేసిన వారు ఉంటాం. ఉదాహరణకి మనం చూసుకుంటే ఆ యొక్క దోషాలను బట్టి ఏం కలుగుతుందంటే శిక్ష రప్పిస్తానంటున్నాడు. ఆమోసు గ్రంథంలో చూడండి, ఆమోసు గ్రంథంలో 2వ అధ్యాయం చాలా వచనాలు కనబడుతున్నాయి, కానీ దాదాపుగా అక్కడ మనకి ఒక 8 మంది గురించి దేవుడు చెప్తున్నాడు. ఆమోసు గ్రంథంలో వారు చేసిన దోషం ఎలాంటిదో ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దమస్కు 4 సార్లు చేసిన దోషను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షించను. చాలండి, ఇక్కడ ఏమంటున్నాడంటే దమస్కు గురించి చెప్తున్నాడు. ఎన్నిసార్లు తప్పు చేసిందంటే దోషాలు? 3 సార్లు 4 సార్లు అంటున్నాడు. తర్వాత ఇంకా ముందుకెళితే 6వ వచనంలో కూడా ఒక మాట, గాజా చేసిన పాపాలను బట్టి అంటున్నాడు. తర్వాత 1వ అధ్యాయం 9వ వచనంలో చూసుకుంటే అన్ని చదవం, కానీ తూరు గురించి చెప్తున్నాడు. ఆ తూరు ప్రాంతం, ఆ ప్రాంతానికి. తర్వాత 1వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, ఎదోము గురించి కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ తర్వాత 1వ అధ్యాయం 13వ వచనంలో అమ్మోనీల గురించి అంటున్నాడు. తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే మోయాబు గురించి అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ వచనంలో 2వ అధ్యాయం 4వ వచనం చూసుకుంటే యూదా గురించి చెప్తున్నాడు. 6వ వచనంలో చూసుకుంటే ఇశ్రాయేలు గురించి. ఇలా ఈ ప్రజలందరూ కూడా ఏం చేశారంట, దేవుని దృష్టికి 3 సార్లు 4 సార్లు దోషాలు చేశారు. వారు చేసిన దోషాలను బట్టి ఏం చేస్తానంటున్నాడు, తప్పకుండా నేను శిక్షిస్తానంటున్నాడు. కాబట్టి ఈ దోషాలన్నీ వివరించుకుంటే చాలా సమయం పట్టింది, కానీ చివరికి యూదా గురించి చెప్పే మాట ఒక మాట చూడండి. 4వ వచనంలో మధ్య భాగం ఉంటుంది. ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చెరపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రం విసర్జించి ఆయన విధులను గై కనుకపోయిరి. ఇప్పుడు ఆయన ఇలాగ నా దేవుని సన్నిధించి దూరం అయిపోయారని, దేవుని వెంబడించలేదంటున్నాడు. ఇశ్రాయేలు గురించి కూడా ఇంకా ఆయన అంటున్నాడు, వారు ద్రవ్యం కోసం నీతిమంతులను అమ్మివేశారని ఆ విధంగా అంటున్నాడు. ఇన్ని దోషాలు వారిలోనే ఉండటం కాదు, కానీ మనలో కూడా ఎన్నో రకాలైనటువంటి జన్మ పాపం వచ్చింది. తర్వాత జీవితంలో మన దోషాల్లో మనం ఉంటుంటే మనం కూడా దేవుని మించి వచ్చే శిక్షకు పాత్రలు కావాల్సి. ఎటువంటి శిక్ష వస్తుందంటే నేను కాల్చివేస్తానంటున్నాడు, అగ్ని చేత నింపివేస్తానంటున్నాడు, నాశనం చేస్తానంటున్నాడు. మన యొక్క పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి నిత్య నాశనానికి మన పాత్రలు వెంటగా ఆ శిక్ష నుంచి దేవుడు మనను తప్పించిన దేవుడిగా ఉంటున్నాడు. ఎలాగో తప్పించాడంటే మనకు తెలుసు కదా. ఆయన ఎలాగో యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 5వ వచనంలో చదువుకుంటాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 5వ వచనంలో, క్షమించండి, 53వ అధ్యాయము 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషంను బట్టి నలుగొట్టబడిన. దేవుడు మన కోసం చేసిన పని ఏమిటంటే ఇన్ని రకాలైన దోషాల్లో మనం ఉంటుండగా మన దోషాల కోసం ఆయన ఏమయ్యాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నలుగొట్టబడిన వాడిగా ఉంటున్నాడు. కలువసిలో శరీరం మందును పొందిన దేవుడిగా ఉంటున్నాడు. దాన్ని బట్టి ఇప్పుడు మనకేం కలిగిందంటే ఆ దోషం నుంచి పాప క్షమాపణ. యూదా విషయంలో కూడా అంటాడు, ఇర్మియా గ్రంథంలో కనబడుతుంది మనకి. యూదా యొక్క పాపం అంట దేంతో రాయబడింది, ఇనుప గంటంతో రాయబడింది. అది వజ్రపు మనతో అంటే చెరిపివేయబడినట్లుగా ఆ పాపం ఉంటుంటే, ఆ దోషం ఉంటుంటే దాన్ని కూడా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన గాయపరచబడటం ద్వారా, ఆయన అప్పగించబడటం ద్వారా మన దోషాలన్నీ క్షమించేశాడు. మనకు రావాల్సిన శిక్షను తప్పించి ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకుంటాం. కయ్యూను గురించి కూడా ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తుంటాం. కయ్యూను చేసిన దోషాలను బట్టి అంటాడు, అయ్యో నేను ఈ దోష శిక్ష భరింపలేనంత గొప్పదనని కయ్యూను అంటుంటాడు. అంటే దేవుని యొక్క శిక్ష వచ్చిందంటే దోషాన్ని బట్టి ఎంత భరించలేని పరిస్థితిగా ఉంటుంది.
అటువంటి స్థితిలో మనం కూడా ఉంటుండగా దేవుడు మన దోషాలన్నిటిని కూడా క్షమించిన దేవుడిగా ఉన్నాడనే విషయం జ్ఞాపకం చేయవలసింది. ఇంకా ఆయన మన దోషాలకు ఆయన ఏం చేస్తున్నట్టే 10వ వచనం 103వ కీర్తన 10వ వచనం అంటాడు, మన పాపలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదంట. కారణం ఏంటంటే ఆయన అంగీకరించడం ద్వారా దేవుడు మన పాపాలన్నిటిని కూడా క్షమించి వేసిన వాడు ఉంటున్నాడు. 13వ వచనం అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనంతగా దూరపరిచి ఉన్నాడు అంటున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు కాబట్టి ఆయన ఆశ్రయించినప్పుడు, ఆయన సన్నిధాన కొనకు వచ్చి మన పాపాలను దోషాలను ఒప్పుకున్నప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నట్టే ఆ యొక్క తండ్రి కుమారులు ఎలాగైతే జాలి పడతాడు తప్పు చేసినప్పుడు, మన పట్ల కూడా ఆయన ఆరితిగా మనలను జాలిపడి మన మీద మనలను క్షమించి మన పాపాలను దూరపరిచాడు. గంటంతో రాయబడిన పాపాలను సైతం ఆయన తీసివేశాడు. కొలసీలు రాసిన మీద అదే మనం చదువుకుంటాం. ఆయన మేకులతో సిలువ కొట్టి చీవ్రాతను ఏం చేశాడంట, తుడిచివేశాడంట. పాపాలన్నింటినీ కూడా ఆయన రక్తంతో చీవ్రాతను తుడిచివేసిన దేవుడిగా ఉంటున్నాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో చేరి హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయవలసిన వారుగా ఉంటున్నాం. ఆయన మనకు చేసిన ఈ ఉపకారాన్ని కూడా ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మరొక మేలును మరొక ఉపకారాన్ని చూసుకుంటే నీ సంఘటనలన్నిటినీ కుదుర్చేవాడని రెండవదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ దేవుడు ఎవరంట, మన సంకటాలను కుదుర్చేవాడు. సంకటం అంటే ఏంటంటే అది మన అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే లూకాసు వార్త ఒక స్త్రీ గురించి ఉంటాం. ఆ స్త్రీ గురించి చదువుకుంటే మంచిది. లూకాసు వార్తలో మార్కు సువార్తలో 5వ అధ్యాయము 25-26 వచనాలు చదువుకుందండి. మార్కు 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత ఏం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఈ స్త్రీ సంకటం అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే రీతిలో కనబడుతుంది. ఈ స్త్రీ ఒక స్త్రీ ఉన్నదంట. ఆమె ఏం చేస్తుందంటే రోగము చేత బాధపడుతుంది. రోగము అని అంటే వ్యాధులు బాధలతోటి ఇబ్బందిగా ఉంటుంది. ఆ రోగం మామూలు రోగం కాదు, 12 ఏండ్ల నుంచి ఉందంట. ఎన్నో తిప్పలు పడింది, ఎంతో వేయించేసుకుంది, తనకున్న ద్రవ్యాన్ని అంతా కూడా వేయించేసుకుంది. తనకు వచ్చిన యొక్క పరిస్థితిని బట్టి ఏ ప్రయోజనం లేదని గుర్తించింది. చివరికి ఈ పరిస్థితిని బట్టి మరింత సంకటపడి, అసలే సంకటంలో ఉంటే ఇప్పుడు ఆ సంకటం అంతా ఏమైందంట, ఎక్కువైపోయినట్లుగా ఉంటుంది, మరింత సంకటపడిపోయింది. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన తర్వాత పాప రోగం నుంచి దేవుడు మనల్ని నడిపించాడు మొదటిగా. రెండో విషయంలో చూసుకుంటే ఆత్మీయ జీవితంలో యాత్రా జీవితంలో సాగుతున్నప్పుడు మనకు వచ్చేటువంటి రోగాలు, మనకు వచ్చేటువంటి వ్యాధులు, ఆ వ్యాధులను బట్టి వచ్చే బాధ ఎంత కఠినంగా ఉంటుందో ఆ పరిస్థితి అన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడండి, తప్పించి వేసే దేవుడు. ఈ స్త్రీ విషయంలో అదే జరిగింది. ఎంతో ప్రయాసపడింది కానీ ఏ ఉపయోగం లేకపోతే తనకు జరిగిన సంకటాన్ని బట్టి ఆ సంకటాలు తీర్చేవాడు దేవుడు ఉన్నాడని గుర్తించింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ముట్టుకుంటే చివరికి దేవుడు ఆ బాధలన్నింటిలోంచి ఆమె తప్పించి నీవు సమాధానం గలదానివై వెళ్ళమని ఆమెకు ఆజ్ఞాపించాడంట. మన జీవితంలో కూడా ఎన్నో రకాలైన బాధలు వ్యాధులు ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని కరుణించాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో అదే మాట, మన రోగాలన్నింటినీ కూడా ఏం చేశాడు, ఆయన భరించిననే చదువుకుంటుంటాం. యేసు ప్రభువారు ఆయన భరించాడు. ఈ జీవితంలో చూడండి ఎన్ని రకాలైన బలహీనతలు ఉంటుంటాయో అందరికీ. దాదాపుగా 50% నాకు తెలిసి అందరూ ఏదో ఒక రోగాలు ఉంటానే ఉంటుంటారు. ఈ రోజుల్లో చూసుకుంటే షుగర్, బీపీలు అనేవి, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని ఉంటాయి. చిన్నపిల్లల విషయం చూసుకుంటే చిన్నవారం లేదు, పెద్దవారం లేదు, ఎన్నో రకాలైన వ్యాధులతోటి బాధపడే వారికి దేవుడు స్వస్థతను దయచేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. మా ఆఫీసులో నా కొలీగ్ కూడా ఉన్నాడు, చాలా తక్కువ వయసు, 35-40 సంవత్సరాలే. తన పరిస్థితి ఎలా ఉందంటే క్యాన్సర్తో బాధపడుతున్నాడు పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో, ఆ సంకటాల పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించితే దేవుడు మనకి ఎన్నో గొప్ప మేలుపకారాలు చేసేట దేవుడిగా ఉంటున్నాడు. ఆ విధంగా జ్ఞాపకం చేసుకుంటే జరిగిన జీవితంలో అంతట్లో దేవుడు ఎన్ని ఉపకారాలు చేశాడో, ఎన్ని రకాలుగా మనం కాపాడాడో, దాని అంతని బట్టి కూడా దేవుని మనం స్తుతించవలసిన వారుగా ఉంటున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దావీదు భక్తుడు చెప్పేటువంటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆ దోషాలను క్షమించేటువంటి దేవుడు అయ్యాడు. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. రెండవది విషయంలో చూసుకుంటే మన సంకటాలు ఏమున్న వాటన్నిటిని కూడా దేవుడు కుదిర్చేటువంటి దేవుడు. దానిని బట్టి కూడా మనం దేవుని స్తుతించవలసిన వారు ఉంటున్నాం. మరొక విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే 4వ వచనం అంటాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడంట. మన ప్రాణం యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే సమాధికి వెళ్ళిపోయినట్లుగా ఉంటుంది. అనగా మనం చేసినటువంటి పాపాలను బట్టి, అతిక్రమాలను బట్టి చివరికి జీవం లేని వారుగా మనం ఉంటున్నాం. మనలో జీవం పోయినట్లుగా ఉంటుంది. అంటే చనిపోయిన పరిస్థితిలో మనం ఉంటుండగా, చనిపోయిన వారిని జనరల్గా సహజంగా ఏం చేస్తారని సమాధిలో పెడతారు. సమాధిలో పెట్టారంటే ఆ యొక్క మృతమైనటువంటి దేహం అయిపోతుంది. తర్వాత దానిలో ఏమాత్రం కూడా చలనం ఉండదు.
ఆ యొక్క దేనికి పనికిరాని వీటిలో ఉంటుండగా అలాంటి స్థితిలో ఉన్న మనల్ని దేవుడు ఏం చేశాడు, కరుణించి ఆ సమాధిలో నుంచి మనల్ని నడిపించాడంట. ఆ విషయాన్ని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ యొక్క సమాధిని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటుందంటే, చాలా భయంకరమైన సమాధుల్లో ఎవరో ఉండరు సహజంగా, ఎప్పుడో ఎవరో చనిపోయినప్పుడు మాత్రం వెళతాం, కానీ అక్కడ ఉండడానికి వీలు లేకుండా ఉంటుంది, దుర్గంధంతో ఉంటుంది. ఆ యొక్క శరీరం అంతా క్షీణించి పురుగులతోటి వాసనతోటి నిండినట్లుగా ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థలం అంటుండగా మనల్ని ఎవరో దర్శించేవారు లేనప్పుడు ఆ ప్రభు మనల్ని దర్శించాడు. మన యొక్క సమాధిలో ఉన్న పరిస్థితిని బట్టి ఆయన మనలను విమోచించిన దేవుడిగా ఉంటున్నాడనే విషయాన్ని జ్ఞాపకం ఎలాగో విమోచించాడంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనంలో ఆ సమాధిలో నుంచి ఆయన అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడితురని మీరు ఎరుగుదురా. ఆయన అంటున్నాడు, మనల్ని ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క అమూల్యమైనటువంటి ఆ రక్తం చేత దేవుడు మనను విమోచించిన వాడుగా ఉంటాడు. దేని నుంచి విమోచించాడంటే పాపం నుంచి మనల్ని విమోచించాడు. సమాధిలో ఉన్న మన దేహాన్ని, మృతమైనటువంటి మన దేహాన్ని ఆ సమాధి నుంచి కూడా దేవుడు మనను విమోచించిన దేవుడిగా ఉంటున్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో 24వ వచనంలో జ్ఞాపకం చేస్తాడు ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వచనం, గర్భం నుండి నేను నిర్మించిన వాడను, నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించేవాడను, నేనొక్కడనే ఆకాశం విశాల. చాలండి, ఇక్కడ చూసుకుంటే ఆయన అంటున్నాడు ఎక్కడి నుంచి విమోచించాడంట, గర్భము నుండి నిన్ను నిర్మించి నీ విమోచకుడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు మనము మొదటగా ఎక్కడున్నామంటే స్త్రీ గర్భంలో ఉన్నాము. ఆ యొక్క స్త్రీ గర్భం నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. తర్వాత పాపంలో ఉంటుండగా పాప గర్భం అనేటువంటిది, ఆ యొక్క స్త్రీ గర్భం ఎలాగుంటుందో సమాధి కూడా అలాంటి గర్భం లాంటిదే అనుకోవాలి. ఆ యొక్క సమాధి అనేటువంటి గర్భంలోంచి దేవుడు మనలను విమోచించాడు, అనగా విడిపించాడు. దాన్ని బట్టి ఇప్పుడు మనకేం కలిగిందంటే జీవాన్ని దేవుడు మరలా మనకి దయచేశాడు. ప్రభా, ఆ యొక్క జీవితాన్ని మీరులా నాకు దయచేశావు, అందుని బట్టి నీకు స్తోత్రాలని దేవుని మనం స్తుతించవలసిన వారుగా ఉంటున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మరొక మాటను కూడా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటున్నాడు 103వ కీర్తనలో, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా దయచేస్తున్నాడు. అదే 4వ వచనంలో 2వ మాట అంటాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాననే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎన్ని మేలు చేస్తూ చివరికి ఒక కిరీటాన్ని కూడా, కరుణ కటాక్షం అనే కిరీటాన్ని ధరింపజేస్తాం. సహజంగా కిరీటం చూడండి, కిరీటం దేనికి ఉపయోగిస్తారని, ఘనతకు సాదృశ్యం కనబడుతుంది. ఆ కిరీటం పెట్టుకున్నప్పుడు ఎంతో సంతోషము ఆనందం అనేది కలుగుతుంది. ఉదాహరణకు మనం చూసుకుంటే ఎస్తేరు గ్రంథంలో చూడండి 8వ అధ్యాయము 15వ వచనంలో ఆ కిరీటం పెట్టుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకున్నాను. 8వ అధ్యాయము 15వ వచనం, వీనిని ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం, అప్పుడు మొర్దుకై ఊదావర్ణమును తెలుపు వర్ణములు గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసనారత చేయబడిన. చాలండి, ఇక్కడ చూసుకుంటే సందర్భం ఏంటంటే చివరిలో లాస్ట్ మాట అంటుంది, అందునిమిత్తము శోషణ పట్టము ఆనందించి సంతోషం పొందెను. జరిగిన సందర్భం మనకు తెలుసు. మొర్దుకై రాజును రక్షించాలన్నప్పుడు ప్రజల విషయంలో ఆకాంక్ష కలిగిన వాడు ఉన్నప్పుడు ఆ రాజు మొర్దుకైని గణపరుస్తున్నాడు. ఎలా గణపరుస్తున్నాడంటే అక్కడ రాయబడిన మాట, పెద్ద బంగారపు పెద్ద కిరీటాన్ని ధరింపచేశారంట. ఎన్నో వస్త్రాలన్నీ తొడిగించారు. దానితో పాటు మొర్దుకైకి కిరీటం పెట్టారు. అది పెద్దది, చాలా పెద్దది, బంగారంతో చేయబడిందంట. అది పెట్టినప్పుడు ఆ దినాన ఆ యొక్క శోషణ పట్టణం అంతా కూడా ఏమైందంట, ఆనందించి సంతోషించెను అనే మాట, సంతోషం ఉంది అనే మాట కనబడుతుంది. కాబట్టి అక్కడ బంగారపు కిరీటం అక్కడ ఇవ్వబడింది. కానీ మన జీవితంలో అయితే దేవుడు మనకి ఏం చేశాడంటే మనల్ని రక్షించడం ద్వారా, మన పాపను చిడిపించడం ద్వారా ఇప్పుడు మనకి కరుణ కటాక్షం అనేటువంటి కిరీటాన్ని దేవుడు మనకి పెట్టిన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన జాలి కలిగిన దేవుడు కాబట్టి, దయగలిగిన దేవుడు కాబట్టి ఆ కరుణ ఆయన చూసి 86వ కీర్తన అదే మాట్లాడు, ప్రభువా నీవు దయాళువు, క్షమించుటకు సిద్ధమైన మనసుగలడు. ఆయన దయ గురించి జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి మనకు కూడా దేవుడి కిరీటాన్ని పెడతాడు. కరుణా కటాక్షమైన కిరీటమే కాదు కానీ మరో కిరీటాన్ని కూడా పెడతాడని నిత్యత్వంలో ఒక మాట జ్ఞాపకం చేయవలసింది. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుని, తిమోతికి రాసిన
నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రఖ్యాతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. కరుణా కటాక్షమనే కిరీటం. దాంతోపాటు దేవుడు నిత్యత్వంలో మనకేం చేస్తాడంట? పౌలు అంటున్నాడు, నా కోసం నీతి కిరీటం. ఆయన కోసమే కాదంట, ఇంకెవరి కోసమంట? ఇక మీదట నాకు మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ కూడా నీతి కిరీటాన్ని పెట్టబడుతుంది. ఎంత సంతోషకరమైన జీవితం చూడండి. ఈ లోకంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు ఆ కరుణా కటాక్షమైన కిరీటంతో. నిత్యత్వంలో కూడా నీతి కిరీటాన్ని ధరించేసినప్పుడు ఎంత సంతోషము, ఆనందాన్ని దేవుడు దయచేస్తున్నాడు. దాన్ని బట్టి కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించవలసిన వారుగా ఉంటున్నాం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత చూసుకుంటే చివరిగా 5వ వచనంలో అంటాడు, ఆయన ఏమన్నాడు? పక్షిరాజ్యంలోని యవనం క్రొద్దొచ్చున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. దేవుడు ఎవరంట? ఆయన తృప్తిపరిచేటువంటి దేవుడు. యాత్రా జీవితంలో ఎన్నో మేలులతోటి దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. ఆయన చేసే మేలులు చాలా రకాలుగా ఉంటున్నాయి, కానీ 1-2 జ్ఞాపకం చేస్తుంది చూడండి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో 19వ వచనంలో ఏమేమి మేలులు కొన్ని సామెతలు కీర్తనలు 31:19 చదువుకున్నాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది. నలుఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆయన చేసే మేలు అని చూడండి. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటున్నారో వారి కోసం దేవుడు మేలు దాచి ఉంచాడంట. ఆ మేలును బట్టి దేవుని మనం స్తుతించాలి. 34వ కీర్తనలో 10వ వచనంలో కూడా చూసుకుందాం చూడండి. 34వ కీర్తన, సింహ పిల్లలు లేమిగలవే ఆకలిగొన్నాను, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కుదో ఉండదు. మేలులతో తృప్తిపరుస్తున్నాడు అన్నాడు కదా. చూడండి, అడవిలో చూసుకుంటే అడవికి రాజు ఎవరండి? సింహము. ఆ యొక్క సింహ పిల్లలైనా ఆకలి కొంటాయి అంట, కానీ కొన్ని సందర్భాలు ఆహారం లేక దేవుని ఆశ్రయించే పిల్లలకంతా ఏమంటున్నాడు ఆయన? ఏ మేలు కూడా కుదవండి. యాత్రా జీవితంలో దేవుడు అంతగా వాగ్దానాన్ని మనకు దయచేస్తున్నాడు. నేను వైవైనా ఆకలి కొంటే కానీ సింహపిల్లలైనా నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కుదవలేదని ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విధంగా దేవుడు ఆ యొక్క మేలుతో దేవుడు నింపేటువంటిది. 107వ కీర్తనలో 9వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. 107వ కీర్తన 9వ వచనంలో, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు మేలుతో నింపుతాడంట. ఎవరిని నింపుతాడండి? ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, ఎవరైతే ఆకలిగొని ఉంటారో వారందరినీ కూడా ఏం చేస్తాడంట? మేలుతోటి దేవుడు నింపేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి ఏం చేయాలంటే దేవుని మనం స్తుతించాలి. మనకు తెలిసిన మాట రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం అంటాడు, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తం కూడా సమకూడి జరుగుతుంది. ఎవరైతే దేవుని చేత పిలువబడతారో, ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డాడో, ఆ దినాన్ని ఈ దినాన పిలువబడిన వారంగా, ఏర్పాటు చేసుకున్న వారంగా, దేవుని సన్నిధిలో చేరి వచ్చిండగా దేవుడు తన యొక్క మేలులతోటి దేవుడు నింపుతున్నాడు. వీటన్నిటిని బట్టి దేవుని మనం ఆరాధించి స్తుతించవలసిన వారు ఉన్నాం. దావీదు భక్తుడు చెప్పేటువంటి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఆయన స్తుతించడానికి ఆయన మనం చేసిన ఉపకారాలు మర్చిపోకూడదని జ్ఞాపకం చేశాడు. అవి చిన్నవైనా పెద్దవైనా కానీ ప్రతి దాని విషయంలో దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా, ఆరాధనాపూర్వకంగా దేవుని స్తుతించాలి. ఆయన మన దోషాలను క్షమించేటువంటి దేవుడని ఆయన జ్ఞాపకం చేసుకుని స్తుతించాలి. మన సంకటాలన్నింటినీ కుదిర్చేవాడని ఆయన స్తుతించవలసిన వారు అంటున్నాం. సమాధుల నుంచి మన ప్రాణాన్ని విమోచించాడు, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కరుణా కటాక్షాలను కిరీటంగా దేవుడు మనకు దయచేశాడు. నీతి కిరీటం అనేది నిత్యత్వంలో దేవుడు దయచేసిపోతున్నాడు. దానికోసము తర్వాత ఆయన యాత్రా జీవితంలో మనం చేసే మేలును బట్టి, తృప్తిపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా ఆయన ఆరాధించి ఘనపరచవలసిన వారు అంటున్నాం.